మనం రోజూ వార్తల్లో చూసే యుద్ధాలు, రాజకీయ కుట్రలు, సమాజంలో పెరిగిపోతున్న అసహనం వీటన్నిటి వెనుక అసలు కారణమేమిటి? ఇది కేవలం విఫలమైన వ్యవస్థల ఫలితమా? లేక మనందరిలోనూ లోతుగా పాతుకుపోయిన ఏదైనా మానవ ప్రవృత్తి దీనికి కారణమా? ఈ రోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ దాదాపు 2,500 ఏళ్ల క్రితం నాటి ఒక పురాతన బౌద్ధ గ్రంథంలోకి తొంగిచూడబోతున్నాం. ఆ గ్రంథం పేరు అంగుత్తర నికాయ. నమస్కారం. ఈరోజు మనం పరిశీలించబోయేది కేవలం ఒక తాత్విక గ్రంథం కాదు. ఒక రకంగా చెప్పాలంటే అది మానవ సంఘర్షణల వెనుక ఉన్న మనస్తత్వాన్ని విశ్లేషించే ఒక అద్భుతమైన డయాగ్నోస్టిక్ టూల్ లాంటిది. సమాజంలో మనం చూసే అతిపెద్ద సమస్యలైన యుద్ధాలు, అన్యాయం, దోపిడీ, ఇలాంటి భయంకరమైన విషయాల మూల విత్తనాలు మన మనస్సులోనే ఎలా నాటుకుంటాయో ఇది విడమర్చి చెబుతుంది. అంటే బయటి ప్రపంచంలోని సమస్యలకు మూలం మన లోపలే ఉందంటారా? ఖచ్చితంగా. ఈ చర్చ ద్వారా బౌద్ధం ఒక మతం కంటే ఎక్కువగా ఒక జీవన విధానం, ఒక మానసిక శాస్త్రం అని ఎందుకంటారో స్పష్టంగా అర్థమవుతుంది. మన లోపలి ప్రపంచాన్ని అర్థం చేసుకోకుండా బయటి ప్రపంచాన్ని బాగుచెయ్యలేమని చెప్పడమే దీని సారాంశం. అయితే అసలు విషయంలోకి వెళ్దాం. ఈ గ్రంథం ప్రకారం సమాజంలో హింసకు, అణచివేతకు దారితీసే ప్రాథమిక కారణాలు ఏమిటి? వాటిని ఈ గ్రంథం అకుశల మూలాలు లేదా కొన్నిసార్లు 3 విషాలు అని పిలుస్తుందని విన్నాను. ఆ 3 విషాలు ఏమిటి? అవును, వాటిని అకుశల మూల అంటారు. అంటే నైపుణ్యం లేని, హానికరమైన మూలాలు అని అర్థం. ఇవి మానవ దుఃఖానికి, సంఘర్షణకు మూల కారణాలుగా బౌద్ధ తత్వశాస్త్రం గుర్తిస్తుంది. మొదటిది లోభం. దీనికి సాధారణ అర్థం అత్యాశ. కాని ఇది కేవలం డబ్బు, వస్తువుల మీద ఆశ మాత్రమే కాదు. అంతులేని కోరిక, దేన్నైనా ఎవరినైనా సొంతం చేసుకోవాలనే బలమైన తపన, నిరంతరం మనల్ని అసంతృప్తిగా ఉంచే ఆరాటం. ఓ, అంటే సోషల్ మీడియాలో లైకుల కోసం ఆరాటపడడం నుండి మార్కెట్లో ఆధిపత్యం కోసం వెంపర్లాడే కార్పొరేట్ సంస్థల వరకు అన్నీ ఈ లోభం కిందకే వస్తాయన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక రెండవ విషయం ద్వేషం. దీని పరిధి కూడా చాలా విస్తృతమైనది. కోపం, ఇతరుల పట్ల చెడు భావన, అసూయ, పగ, నాశనం చేయాలనే ఆలోచన, ఇవన్నీ ద్వేషం యొక్క రూపాలే. మనకు నచ్చని దాన్ని నాశనం చెయ్యాలని చూసే ఒక ప్రతికూల శక్తి అన్నమాట. అవును. ఆన్లైన్లో ఒకరి మీద ద్వేషంతో కామెంట్లు పెట్టడం నుండి దేశాల మధ్య శత్రుత్వం వరకు దీని ప్రభావం మనం చూడొచ్చు. సరే, లోభం, ద్వేషం అర్థమయ్యాయి. ఇక మూడవది మోహం. ఇది వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపిస్తోంది. దాని అర్థమేమిటి? ఈ మూడింటిలో అత్యంత సూక్ష్మమైనది, ప్రమాదకరమైనది కూడా ఇదే. అదే మోహం. దీని అర్థం అజ్ఞానం, గందరగోళం లేదా వాస్తవికత యొక్క నిజ స్వభావాన్ని చూడలేకపోవడం. అంటే కళ్ల ముందున్నదాన్ని ఉన్నట్లుగా కాకుండా మన ఇష్టాయిష్టాల రంగుతడ్డాల్లోంచి చూడటమా? ఖచ్చితంగా. విషయాలు ఎందుకు అలా ఉన్నాయో అర్థం చేసుకోలేకపోవడం, తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మడం, తమ గురించి, ప్రపంచం గురించి భ్రమల్లో బ్రతకడం, ఇవన్నీ మోహం కిందకే వస్తాయి. తమ చర్యల వల్ల కలిగే పర్యవసానాలను అంచనా వేయలేకపోవడానికి కూడా ఇదే కారణం. మీరు వివరిస్తుంటే ఇవేవో అసాధారణమైన లక్షణాలనిపించడం లేదు. మనందరిలోనూ ఈ 3 అంశాలు ఏదో ఒక స్థాయిలో రోజూ కనిపిస్తూనే ఉంటాయి కదా. వస్తువులు కావాలనుకోవడం, లోభం, ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు కోపం రావడం, ద్వేషం, కొన్నిసార్లు భవిష్యత్తు గురించి అయోమయానికి గురవ్వడం, మోహం. అంటే ఈ గ్రంథం మన రోజువారీ అనుభవాలని హింసకు మూలాలుగా గుర్తిస్తోందన్నమాట. నిజమే. బౌద్ధం ఎప్పుడూ సమస్యను దాని మూలం నుండి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. బయట కనిపించే లక్షణాల కన్నా లోపల ఉన్న వ్యాధిని గుర్తించడం ముఖ్యమంటుంది. అందుకే ఇది ఒక జీవన విధానం. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ భావోద్వేగాలు మనందరిలో ఉన్నప్పుడు కొందరు మాత్రమే ఎందుకు తీవ్రమైన హింసకు పాల్పడతారు? అవును, అదే నేనడగాలనుకున్నాను. మనసులోని ఈ చిన్న ఆలోచన బయటి ప్రపంచంలో ఒక పెద్ద విధ్వంసంగా ఎలా రూపాంతరం చెందుతుంది? ఆ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది? అంత సులభం కాదు. ఈ పరివర్తన ఒక నిర్దిష్ట గొలుసుకట్టు చర్యలా జరుగుతుందని ఈ గ్రంథం వివరిస్తుంది. ఇదొక మానసిక ప్రక్రియ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక ఆఫీసులో జరిగే రాజకీయాలను ఊహించుకుందాం. మొదటి దశ మానసికంగా లొంగిపోవడం. ఒక ఉద్యోగికి ప్రమోషన్ మీద తీవ్రమైన ఆశ, అంటే లోభం. తన తోటి ఉద్యోగి మీద అసూయ, అంటే ద్వేషం మొదలవుతాయి. సరే,
అతను ఆ భావోద్వేలాల ప్రవాహంలో కొట్టుకుపోతాడు. ఇక అతని ఆలోచనలు అతని ఆధీనంలో ఉండవు. అతను తనను తాను ఆ కోపంగా, ఆ అత్యాశగా భావించడం మొదలుపెడతాడు. అంటే వ్యక్తి తన ఆలోచనలకు బానిసగా మారతాడు. అక్కడితో ఆగదు కదా, ఆ తర్వాతేమవుతుంది? ఆగదు. అక్కడే రెండవ దశ మొదలవుతుంది. అదే అధికారం కోసం అహంకారం. ఈ ప్రవర్తనకు అసలు చోదక శక్తిగా నాకు అధికారముండాలి, నేనే నియంత్రించాలి అనే అహంకారపూరిత ఆలోచన పనిచేస్తుందని బుద్ధుడు గుర్తించాడు. ఓ, అంటే ఆ అత్యాశ, ఆ ద్వేషం ఇప్పుడొక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాయన్నమాట. ఆ లక్ష్యమే అధికారం. అవును. తన కోరికాన్ని తీర్చుకోవడానికి, తన ద్వేషాన్ని ప్రదర్శించడానికి అధికారం ఒక సాధనంగా మారుతుంది. మన ఆఫీస్ ఉదాహరణలో ఆ ప్రమోషన్ నాకే రావాలి, ఆ పవర్ఫుల్ పొజిషన్లో నేనే ఉండాలి అనే ఆలోచన బలపడుతుంది. ఈ దశ చాలా కీలకంగా అనిపిస్తోంది. ఎందుకంటే వ్యక్తిగత అసూయ వేరు, దాన్ని వ్యవస్థీకృత దాడిగా మార్చడం వేరు. ఆ మార్పుకు ఈ అధికార దాహం ఇంధనంలా పనిచేస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఇక మూడవ దశ చర్యలలోకి మార్పు. ఈ అంతర్గత స్థితి, ఈ అధికార దాహం చివరికి హానికరమైన చేతలకు దారితీస్తుంది. ఈ గ్రంథంలో ప్రత్యేకంగా కొన్ని చర్యలను పేర్కొన్నారు. అవి కేవలం యాదృచ్ఛికమైనవి కావు, ఒక వ్యవస్థలో అణిచివేత ఎలా పనిచేస్తుందో చూపిస్తాయి. అవేమిటవి? మొదట, శారీరక హింస. తీవ్రమైన సందర్భాల్లో హత్య చేయడం లేదా స్వేచ్ఛను హరించి జైల్లో పెట్టడం. రెండవది ఆర్థిక అణిచివేత, ఇతరుల ఆస్తిని జప్తు చేయడం. మూడవది సామాజిక అన్యాయం, సమాజంలో ఒకరి ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు ఆరోపణలు చేయడం లేదా వారిని సమాజం నుండి బహిష్కరించడం. మన ఆఫీసు ఉదాహరణకు వస్తే, ఆ ఉద్యోగి తన తోటి ఉద్యోగి గురించి తప్పుడు పుకార్లు వ్యాపింపచేస్తాడు. అవును, అది సామాజిక అన్యాయం. అతని ప్రాజెక్టును దెబ్బతీస్తాడు. అది ఆర్థిక అణుచివేత. చివరికి అతని ఉద్యోగం పోవడానికి కారణమవుతాడు. అది ఒక రకమైన బహిష్కరణ. ఇది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక చిన్న ఆఫీస్ డ్రామా నుండి దేశాల మధ్య యుద్ధాల వరకు ఈ నమూనా అక్షరలా వర్తిస్తుంది. వనరుల కోసం దేశాల మధ్య జరిగే యుద్ధాలు, మార్కెట్ను శాసించాలనే కార్పొరేట్ అత్యాశ, వీటన్నిటిలోనూ అవే మూడు దశలు కనిపిస్తున్నాయి. నిజం. ఇక్కడే ఈ విశ్లేషణలో ఒక అత్యంత ఆసక్తికరమైన, సూక్ష్మమైన విషయం ఉంది. ఇతరులను బాధపెట్టేవారు తరచుగా తప్పుడు సాకుల కింద అలా చేస్తారని బుద్ధుడు గమనించాడు. అంటే ప్రజలు నేను అత్యాశతో లేదా ద్వేషంతో ఈ పని చేస్తున్నానని దాదాపు ఎప్పుడూ అంగీకరించరు. అలా ఒప్పుకోవడం వారి అహానికి కష్టం కదా. అవును. బదులుగా వారు తమ క్రూరత్వాన్ని, తమ దోపిడీని సమర్థించుకోవడానికి ఏవో నైతిక లేదా చట్టపరమైన కారణాలను సృష్టిస్తారు. ఉదాహరణకు, ఒక దేశం సహజ వనరుల కోసం మరొక దేశంపై దాడి చేస్తూ తాము అక్కడ స్వేచ్ఛ లేదా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని చెప్పడం లాంటిదా? ఇది మనం తరచుగా వార్తలలో చూసేదే. అది ఒక అద్భుతమైన ఉదాహరణ. తమ చర్యలకు ఒక ఉన్నతమైన ఆశయాన్ని ఆపాదిస్తారు. మేము దేశభద్రత కోసం చేస్తున్నాం, మేము ధర్మాన్ని నిలబెట్టడానికి చేస్తున్నామని చెబుతారు. కాని ఆ మాటల వెనక దాగి ఉన్న అసలు ప్రేరణ లోభం, ద్వేషం. సరిగ్గాదే. ఈ తప్పుడు సాకులు అనేవి మోహం యొక్క అత్యంత ప్రమాదకరమైన రూపం. తమను తాను మోసం చేసుకోవడం, ప్రపంచాన్ని మోసం చేయడం. ఓ, అంటే ఒక నియంత తన క్రూరత్వాన్ని దేశభక్తి అని పిలుస్తాడు. ఒక కార్పొరేషన్ తన అత్యాశను వ్యాపార వ్యూహమంటుంది. అసలు విషయాన్ని దాచిపెట్టడానికి అందమైన పేర్లు పెడతారన్నమాట. ఈ గ్రంథంలో కార్యాల ఏకత్వం అనే మరో భావన గురించి కూడా ప్రస్తావించారు. దాని అర్థమేమిటి? అది కూడా చాలా ముఖ్యమైన అంశం. బౌద్ధ జీవన విధానంలో హాని అనేది కేవలం భౌతిక చేతల ద్వారానే జరగదు, మాటలు మరియు ఆలోచనల ద్వారా కూడా జరుగుతుంది. అంటే ఆలోచన కూడా ఒక చర్యేనా? ఒక రకంగా అవును. హాని చెయ్యాలనే ఉద్దేశం, ఒకరి పట్ల ద్వేషపూరిత ఆలోచన కూడా హింసకు మూలంగానే పరిగణించబడుతుంది. ఎందుకంటే ప్రతి చర్యకు బీజం ఆలోచనే కదా. విషపూరిత ఆలోచనలు చివరికి విషపూరిత చర్యలకు దారితీస్తాయి. అందుకే నేను ఇందాక చెప్పినట్లు ఇది మానసిక శాస్త్రం లాంటిది. ఇది మానసిక శుభ్రతకు, ఆలోచనల పట్ల స్పృహతో ఉండటానికే అంత ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఈ విశ్లేషణలో అధికారం పట్ల వ్యామోహం యొక్క పాత్ర ఏమిటి? అది కూడా ఒక మూల కారణమా, లేక కేవలం ఒక లక్షణమా? ఈ గ్రంథం ప్రకారం అధికారం కోసం ఆరాటపడటం అనేది అసలు వ్యాధికి ఒక లక్షణం మాత్రమే, మూలకారణం కాదు. మూలకారణాలు ఆ మూడు విషాలే: లోభం, ద్వేషం, మోహం. అధికారమనేది ఆ విషాలు తమను తాము వ్యక్తపరుచుకోవటానికి, విస్తరించుకోవటానికి ఉపయోగించుకునే ఒక శక్తివంతమైన ఇంధనం లాంటిది.
కాని ఆ భ్రమకు ఎంతో వాస్తవమైన శక్తి ఉంది కదా. లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే అధికారాన్ని కేవలం భ్రమ అని కొట్టిపారేగలమా? చాలా మంచి ప్రశ్న. బౌద్ధ దృక్పథంలో అధికారం యొక్క ప్రభావాలు వాస్తవమైనవే, కాదనలేం. కాని అధికారం యొక్క స్వభావం భ్రమతో కూడుకొన్నది. నేను శాశ్వతంగా ఈ అధికారంలో ఉంటాను, నేను సర్వశక్తిమంతుణ్ణి అనుకోవడం వాస్తవికతను చూడలేకపోవడమే. అది మోహం యొక్క ఒక రూపం. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు, అది ఎప్పుడూ మారుతూ ఉంటుంది కాబట్టి. అవును, దాన్ని పట్టుకుని వేలాడటం, దానికోసం ఎంతకైనా తెగించడం అనేది మోహం వల్ల కలిగే దుఃఖానికి దారితీస్తుంది. అందుకే అధికారం అనేది వ్యాధి లక్షణం కాని అసలు వ్యాధి కాదు. ముగింపుగా ఈరోజు మనం చర్చించిన విషయం నుండి గ్రహించాల్సిన ముఖ్యమైన సందేశం ఒకటుంది అనిపిస్తోంది. బయట ప్రపంచంలో మనం చూసే సంఘర్షణలు, అన్యాయాలు, హింస ఇవన్నీ కేవలం బాహ్య సమస్యలు కావు. వాటి మూలాలు మనందరి మనస్సులలోనే, ఈ లోభ, ద్వేష, మోహాలలోనే ఉన్నాయి. నిజమైన, శాశ్వతమైన శాంతి కేవలం చట్టాలను మార్చడం ద్వారానో, సరిహద్దులను గీయడం ద్వారానో రాదు. అది వ్యక్తిగత స్థాయిలో మనస్సులో మార్పు వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అవును, ఇది బౌద్ధ ఆలోచన యొక్క ఆచరణాత్మక అనువర్తనం. మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడానికి ముందుగా మనస్సును అర్థం చేసుకోవడం. ఇది ఇలా చెయ్యి, అలా చెయ్యకు అని చెప్పే నియమావళి కాదు. ఇదొక విశ్లేషణ. పరిస్థితి ఇది, కారణాలు ఇవి, ఫలితాలు ఇవి అని ఒక అద్దంలా మన ముందుంచుతుంది. దాని చూసి మార్పు తెచ్చుకోవాలనే నిర్ణయం మన చేతుల్లోనే పెడుతుందన్నమాట. ఖచ్చితంగా. అందుకే బౌద్ధాన్ని ఒక మతంలా కాకుండా ఒక జీవన విధానంగా, ఒక సైన్స్ ఆఫ్ మైండ్గా పరిగణిస్తారు. మనం ఈ చర్చను ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఈ గ్రంథం అకుశల మూలాల గురించి, అంటే 3 విషయాల గురించి మాట్లాడింది కదా. అయితే ప్రతి విషయానికి ఒక విరుగుడు ఉన్నట్లే వీటికి వ్యతిరేకమైన కుశల మూలాలు కూడా ఉంటాయి. అంటే అలోభం, నిస్వార్థం, ఉదారత, అద్వేషం, ప్రేమ, కరుణ, అమోహం, జ్ఞానం, స్పష్టత. అవును, మనం మన దైనందిన జీవితంలో ఎదుటివారితో జరిపే ఒక చిన్న సంభాషణలోనైనా సరే ఈ అకుశల మూలాలకు బదులుగా ఆ కుశల మూలాలను స్పృహతో పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తే మన జీవితాలు, మన చుట్టూ ఉన్న సమాజం ఎంత అద్భుతంగా మారవచ్చో ఒక్కసారి ఊహించుకో.